నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఎవరైతే తమ దేశాలకు డబ్బు పంపిస్తూ ఉన్న ప్రవాసులు ఉన్నారో వాళ్ళ యొక్క చెల్లింపులపైన పన్ను విధించాలని చెప్పేసి చాలా రోజుల నుంచి మనం చూసుకుంటే కొత్త చట్టం తీసుకురావాలని చెప్పేసి, అలాగే దానికి సంబంధించిన పనిని కూడా మొదలు పెట్టామని చెప్పేసి, రాబోయే రోజుల్లో కువైట్ లోని ప్రవాసులపైన ఎవరైతే డబ్బు పంపిస్తూ ఉన్నారో చెల్లింపులు, ముఖ్యంగా ఉదాహరణకు మనం చూసుకుంటే కువైట్ నుంచి ఎవరైతే ఇండియాకు డబ్బు పంపిస్తూ ఉన్న భారతీయులు ఉన్నారో వాళ్లపైన పన్ను విధించేందుకైతే కువైట్ ప్రభుత్వం సిద్దమైంది. గతంలో కూడా వార్తలు వచ్చాయి. తాజాగా దీనికి సంబంధించి కువైట్ స్థానిక మీడియాలో ఒక కథనం అయితే రావడం జరిగింది. కువైట్ లో ఉన్న ప్రవాసుల చెల్లింపులపైన పన్ను విధించే నిర్ణయాలు ప్రస్తుతం ఏవీ లేవని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ప్రతి అంశానికి ముందు అధ్యయనం చేసిన తర్వాత మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి, మంత్రిమండలి ఈ యొక్క కొత్త చట్టానికి సంబంధించి ప్రవాసుల చెల్లింపులపైన పన్ను ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని చెప్పేసి, కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ యొక్క దేశాలకు డబ్బు పంపించుకోవచ్చని చెప్పి ఆ యొక్క కథనంలో ఉంది. ప్రస్తుతానికి ఈ యొక్క నిర్ణయాన్ని ఎందుకు వాయిదా వేశారంటే కానీ, ప్రస్తుతం కువైట్ లో ఉన్న మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో దాదాపు 40 నుంచి 50% వరకు నష్టాలలో నడుస్తూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ యొక్క లాభాలు సొగానికైతే తగ్గిపోవడం జరిగింది. అలాగే డబ్బు పంపించేవారు ఎవరైతే ఉన్నారో బ్లాక్ మార్కెట్ ద్వారా దినారు రేటు ఎక్కువగా వస్తూ ఉందని చెప్పేసి డబ్బులు పంపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రవాసుల చెల్లింపులపైన మనం పన్ను విధిస్తే కానీ బ్లాక్ మార్కెట్ మరింత పెరిగిపోతూ ఉందని చెప్పేసి, కువైట్ లో మనీ లాండరింగ్ అనేది మరింత ఎక్కువ అవుతూ ఉందని చెప్పేసి కువైట్ ప్రభుత్వం భావించినట్లు ప్రభుత్వ వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి. దీంతో ఈ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తూ ఉన్నట్లు తెలిపారు. మరి రాబోయే రోజుల్లో అమల్లోకి తీసుకువస్తారా లేదా అన్నది స్పష్టత ఇవ్వలేదు. కానీ ప్రస్తుతానికి వాయిదా వేశామని చెప్పేసి కువైట్ నుంచి ఎవరైతే ఇండియాకు డబ్బు పంపిస్తూ ఉన్న ప్రవాసులు ఉన్నారో వాళ్లకు శుభవార్తని చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో కువైట్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.